డార్లింగ్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా రోజులుగా ఒక కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. మామూలుగా అయితే మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ మేరకు కొన్నాళ్ల క్రితం డేట్ కూడా అనౌన్స్ చేశారు. బట్ ఆ టైంకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడొస్తే ఇంత భారీ బడ్జెట్ సినిమాకు లాస్ తప్పదనుకున్నారేమో. అందుకే మే 9 నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి కొత్త డేట్ ఏంటా, ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. చాలా మంది జూన్ లేదా జూలైలో ఉంటుందని ఎక్స్పోర్ట్ చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి, అందుకని జూన్ సెకండ్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉందనుకున్నారు. బట్ ఎలక్షన్ రిజల్ట్కు సంబంధించిన మూడ్ అలాగే ఉంటుంది. ఫైనల్గా రకరకాల డేట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇందులో కాస్త స్ట్రాంగ్గా వినిపిస్తున్న డేట్ జూన్ 27 అని. అయితే ఆ డేట్ కరెక్ట్ కాదు అనేది చాలా మంది అభిప్రాయం. ఆ టైంకు కాలేజీలు ఓపెన్ అవుతూ ఉంటాయి. స్టూడెంట్స్ అంతా కొత్త కాలేజీల్లో జాయిన్ అయ్యే సందడిలో ఉంటారు. అందుకే జూలై అయితే బెటర్ అనుకుంటున్నారట. అయితే మేకర్స్ మాత్రం జూన్ 27నే రిలీజ్ చేయాలనే ప్లానింగ్లో ఉన్నారని టాక్. జూన్ లేదా జూలై ఏదైతేనేం ఫైనల్గా రిలీజ్ డేట్ ఖచ్చితంగా రాకపోయినా టైం మాత్రం చెప్పేశారని ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించాడు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించబోతున్నాడు. దీపికా పదుకొని, దిశా పటాని కీలక పాత్రలు చేస్తుండగా కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ కథ 6000 ఏళ్ల కాలం పాటు సాగే విధంగా ఉంటుందట. ఇండియన్ మైథలాజిస్ ను బేస్ చేసుకొని రూపొందిస్తున్న కల్కి ఇండియన్ సినిమా రికార్డ్స్ ను రీక్రియేట్ చేస్తుందంటున్నారు. బట్ ఏ మాట కామాటే ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఓ భారీ హైప్ అయితే క్రియేట్ కాలేదు. జస్ట్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి అతని ఇమేజ్కు తగ్గ అంచనాలు మాత్రమే ఉన్నాయి తప్ప కల్కి సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే అనేలా మేకర్స్ పెద్దగా స్పైసీ అప్డేట్ అంటూ ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు.